నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నాం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. మరొకరు సిద్ధంగా ఉన్నారండి. వారి అనుభవాన్ని మీ చేత జాతకం చూపించుకున్న తర్వాత వారి జీవితంలో వచ్చినటువంటి మార్పుల గురించి మనతో పంచుకోవడానికి మరొకసారి మాట్లాడదామండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. బాగున్నారా పద్మిని? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నారు. శ్రావంతి మేడం బాగున్నారా? బాగున్నారు. చూస్తూ ఉంటారా ఛానల్? నేను చాలా చూస్తాను. మీ బిడ్డ బాగుందా? నా బిడ్డ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ. ఎలా పరిచయం మేడము? తనిష్క మేడం ఎలా పరిచయము? ఒకసారి తనిష్క గారి దగ్గరకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఒకసారి చెప్పండి. చెప్తానమ్మా. నేను ఫస్ట్ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినమ్మా. ఫేస్ చేసి నాకు ఎక్కడనే రిజల్ట్ దొరకలేదు. మళ్ళీ ధనాకర్షణ పూజ తీసుకున్నాను మేడం దగ్గర. వాళ్ళు మేడం భక్తి టీవీలో, నేను భక్తి టీవీలో ప్రోగ్రామ్ లో చూస్తున్నాను. 10 గంటలకు వస్తుంది ఫ్రైడే. ఆ ప్రోగ్రామ్ లో చాలా టైం చూసి నేను ఆ భక్తి టీవీలో చూసిగా ధనాకర్షణ పూజ తీసుకున్నాను. అప్పుడు మేడం లైన్ లో చాలా సార్లు హైర్ స్టడీస్ లో ప్రాబ్లం వస్తే మేము మా దగ్గర పూజలు ఉంది అది చేసి ఆ చదువు అంతా బాగా చేయగలుగుతాము అని ఒకసారి చెప్పినారు. నేను భక్తి టీవీలో ఇంటిని అప్పుడు మేడం నా దగ్గర చెప్పినారు, మీ అబ్బాయికి అపాయింట్మెంట్ వేసుకోమా ఒకసారి ఎప్పుడన్నా అని చెప్పినారు. అప్పుడు అబ్బాయి బాగా చదువుతా ఉన్నారు. అబ్బాయి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో బయట ఇచ్చినారు. మళ్ళీ చెన్నైలో చేర్పించినాం. కాలేజ్ చేర్పిస్తే నాకు అబ్బాయి బాగా చదువుతారనే నమ్మకంలో చెన్నైలో చేర్పించినాము. అప్పుడు అబ్బాయి మాకు బ్లాక్ మ్యాజిక్ ఉంది. జరిగిందా? అవునవును, అదంతా మేడమే రిలీఫ్ చేస్తున్నారు. అంతా క్లియర్ చేసింది మేడమే. నాకు సపోర్ట్ అనేది లేదు మా ఇక్కడ. ఫ్యామిలీలో సపోర్ట్ లేదు, ఊర్లో సపోర్ట్ లేదు. చాలా ప్రాబ్లం లో ఉంది. మళ్ళీ అప్పుడు మేడం చెప్పినారు కదా మనకి ఇట్లా అబ్బాయిది ధనాకర్షణ పూజ చేసినప్పుడే చెప్పినారు మేడం నాకు, మీరు ఒక అపాయింట్మెంట్ చేసుకోమ్మా అబ్బాయిది, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, సరే అబ్బాయికి వేసుకోవట్లని చెప్పి మళ్ళీ మేడం చెప్పింది కరెక్టే కదా, అబ్బాయి చదువు లేకుండా పోతానని అప్పుడు వేస్తే ఆ మేడం అంత క్లియర్ గా చెప్పినారు నాకు. అది చెప్పి మేడం దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ చేసి అబ్బాయికి అంతా క్లియర్ చేసి మళ్ళీ చదువుల గురించి మళ్ళీ బాగానే మాకు హాస్టల్ కూడా బుక్ కాలేదు మా. చెన్నై నుండి నాకు కాలేజీ నుండి పోను, మీ అబ్బాయిని వచ్చి మీకు బుక్ కాలేదు, అరియర్స్ చేసింది కాలేజీలో వచ్చి మీరే రావాలని చెప్పినారు. అప్పుడు మేడం నేను తిరిగి గట్టిగా పట్టి మేడంతో మాట్లాడి వాళ్ళ లక్ష్మీ హైగ్రీవ్ స్వామి పూజ ఇచ్చినారు నాకు. ఆ పూజలంతా చేసి మళ్ళీ ఆ అబ్బాయి థర్డ్ ఇయర్ మళ్ళీ మాకు ఫైనల్ ఇయర్ అప్పుడు తిరిగి బ్లాక్ మ్యాజిక్ బలంగా వేస్తున్నారు అనమాట. ఇదే పనిలో ఉన్నారే? ఎవరు మీకు తెలిసిన వాళ్ళేనా? నేను వచ్చి ఆంధ్ర మా చిత్తూరు, తమిళనాడు, అదర్ స్టేట్ లేదు. నాకు ఇక్కడ ఫ్యామిలీలో సపోర్ట్ లేకుండా పోయింది. ఫ్యామిలీలో సపోర్ట్ లేదు, ఊర్లో సపోర్ట్ లేదు, ఏమి సపోర్ట్ లేకుండా పోయి నిలిచిపోయినాను చూసుకో. చాలా ప్రాబ్లం ఫేస్ చేసి అప్పట్లో మేడం వేరే 2-3 రోజులు ఫోన్ ఎత్తలేకుండా పోయినారు నా ఫోను. నేనైతే ఏడ్చుకుంటానే ఉంటుంది, నాకు ఇక్కడ ఎవరు లేరు వేరే. మళ్ళీ మేడమే చేసినారు, ఏమ్మా మా ఫోన్ కంతా చేసిన మళ్ళీ నేను నాకు ఏడుపా వచ్చేసింది. అట్లా ఏడ్ చేసి చెప్పాను ప్రాబ్లం ఇస్తుంది మేడం అంటే మళ్ళీ తిరిగి మేడం డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు అమ్మ. తీసుకొని చూస్తే అప్పటికే చెప్పింది, అవునమ్మా జనవరి 4వ తేదీ వేసేసింది మా, బలంగానే ఉండాలి అని చెప్పింది. ఎవరు మీకు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళే, ఫ్యామిలీ వాళ్ళేమా, ఫ్యామిలీ వాళ్ళేమా, ఫ్యామిలీ వాళ్ళే కొంతమంది అయితే మరి లేదు, ఫ్యామిలీ మా హస్బెండ్ తరపునే మా, ఎవరూ లేదు నాకు. మా అమ్మగారి తరపున అంతా ఎవరు లేదు, మా హస్బెండ్ తరపునే. తర్వాత అది తీయించారా, నివృత్తి చేయించుకున్నారా? అవునవును, అవంతా చేయించుకున్నామ్మా. మేడమే నాకు ఆ దాంట్లో చాలానే చేయించింది అమ్మ, చాలా చేయించింది. తర్వాత సెట్ అయిందా? నాతో బాగుండే మాదిరిగా చాలా పూజలు మేడం చేయించినారు నాకు ఈ విషయంలో. తర్వాత అంతా సెట్ అయిందా లైఫ్? సెట్ అయింది. అబ్బాయి ఎప్పుడు థర్డ్ ఇయర్ అన్నాడు, ఇది కరోనా వచ్చేసిందని ఇంటికి పంపించేస్తున్నారా, కాలేజీలు అంతా మూసేసి మళ్ళీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లోనే ఎగ్జామ్ అంతా రాసి పాస్ చేసినాడు మా. వెరీ గుడ్, వెరీ గుడ్.
పాస్ చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూలు అంతా కూడా ఇంట్లో ఉండి ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ అటెండ్ చేసి జాబ్ సంపాదించుకున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, కంపెనీలో పని వెరీ గుడ్, వెరీ గుడ్. చెన్నైలో వచ్చింది. తిరిగి మళ్ళీ బెంగళూరు మార్చుకున్నాడు. ఇప్పుడు తిరిగి ప్రమోషన్ వచ్చింది అబ్బాయికి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మండే నుండి చెన్నైలో ప్రమోషన్ వచ్చింది. దానివల్ల వాళ్ళు అక్కడ ఆఫీస్ కి రమ్మన్నారు ట్రైనింగ్ కి. వెరీ గుడ్. అక్కడ పోయినాడు. మా మేడం దగ్గర పూజ నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అదంతా మేడమే నాకు క్లియర్ చేయించారు. మా అబ్బాయి ఒక ప్రమోషన్ లో ఉండదు. నాకు పెద్ద సంతోషమే. మేడం నా ప్రాబ్లం చాలా చెప్పుకొని వేస్తున్నా నేను. చాలా సంతోషం. ఇప్పుడు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయి దొరికితే చాలు. వస్తుంది ఇంకా లైన్ అదే, నెక్స్ట్ లైన్ అదే. అమ్మాయి కావాలా? అమ్మాయిని కూడా నేను ఆంధ్ర పక్కన చూస్తాం అనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. త్వరగా బాజాలు మోగాలు మీ ఇంట్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా. సంతోషంగా నేను మా వాళ్ళు చాలా మంది చెప్పి మేడం దగ్గర అపాయింట్మెంట్ తీపిచ్చినాను మా. ఓకే, అందరూ బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరేమ్మా. ఎంత ఇన్నోసెంట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లవ్ హర్. అసలు The way she స్టార్టింగ్ discussed. లో వీళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నేను రెమెడీ ఇచ్చినాను, మంచిగా అయ్యారు. నేను అప్పుడే వాళ్ళ బాబు జాతకాన్ని చూసి, ఎందుకంటే ఈమెకు జాతకం లేదు. Mm. సో తల్లిదండ్రుల జాతకం లేకపోతే పిల్లల జాతకం పెట్టి మనం చూస్తాం. Mm. సో అప్పుడు ఆయన బాబు జాతకం చూసినప్పుడు తనకు కాలేజీలో, అంటే తను అసలు ఇంటర్ అయిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అవ్వగానే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాను. బట్ అప్పుడు వాళ్ళు మర్చిపోయిండ్రు. సర్లే తర్వాత కదా అయితే ఆ సమస్య వచ్చినప్పుడు అర్థమైంది. సో అప్పుడు రెమెడీ తీసుకున్నారు. వాళ్ళకి స్టడీ విషయంది బాగా అయింది. తర్వాత బాబుకు జాబ్ వచ్చింది. వాళ్ళకి ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఆ టైమింగ్ లో. తన కాలేజ్ వెళ్ళనివ్వకుండా చేసిండ్రు. అసలు ఒకటే కొడుకు వీళ్ళకి. అసలు వీళ్ళు ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మేజర్స్ వాళ్ళ రిలేటివ్సే చాలా వరకు వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేసిందంతా వాళ్ళే. అది కూడా నేను ఎప్పుడు చెప్పాను, వీళ్ళు ఫైనాన్షియల్ గురించి స్టార్టింగ్ లో పూజ చేసుకున్నారు చూడండి, అప్పుడే చెప్పిన ఆ బాబు జాతకంలో ఇలా సమస్యలు ఉంది, ఆ టైమింగ్ లోంచి ఎక్కువ అవుతుంది, మీరు ఒక్కసారి అప్పుడు పూజ తీసుకుని తను మంచిగా చేపియండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్పి ఒక 4 years ముందుగా చెప్పాను అనుకోండి. వాళ్ళ బాబు జాతకాన్ని పెట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళకి గుర్తు వచ్చి మళ్ళీ చేసిండ్రు. సో అప్పుడు ఏమైందంటే వీళ్ళకి రెమెడీ విషయంలో వీళ్ళ మంచిగా అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి, వాళ్ళ రిలేటివ్స్ కి అంతా కూడా చెప్పిండ్రు. చాలా బాగా అయ్యారు వాళ్ళందరూ. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక 15 days బ్యాక్ కూడా ఒక ఫ్రెండ్ కూడా ఇచ్చిండ్రు. సో వాళ్ళు కూడా పూజలు ఫాలో అవుతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లా బయటవాడు ఎవడో చేయడు, ఎవరికి అవసరం ఉంటుంది ఎవడి మీదో చేయించుకోవడానికి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంత నీచంగా బిహేవ్ చేసి, అంటే ఒకరి నాశనం అవ్వాలని కోరుకుంటే మన నాశనాన్ని కూడా ఇంకొకరు కోరుకుంటారు కదా. అసలు లాజిక్ ని మిస్ అయ్యి దరిద్రంగా ఇలా చిన్న చిన్న పిల్లల మీద, చదువుకునే పిల్లల మీద చేయడం. డెఫినెట్ గా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూస్తూ ఊరుకోడు కదా. అంటే శంఖ చక్ర గదలతో రాకపోవచ్చు, ఎవరో ఒకరిని చూపిస్తారు వాళ్ళని కాపాడటానికి. వీళ్ళకి ఎందుకంటే స్టార్టింగ్ లో ఫోన్ ఏంటంటే పూజలు అయింది, ఫైనాన్షియల్ గురించి తీసుకున్నారు. ఒక 3-4 times ఆమెకు టైం బాగలేకుండా చూడండి, ఎంత ట్రై చేసినా లైన్ కలవలేదు చూడండి. ఒక విషయం, ఎప్పుడైనా దేవుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం బ్లాక్ మ్యాజిక్ వల్ల ఏమైందంటే ఆమె బాధపడుతూ, నేను చెప్పి ఎన్ని సంవత్సరాల ముందుగా చెప్పేటాను, బట్ ఆమె తర్వాత లైన్ కి వచ్చినప్పుడు నేను బిజీ ఉన్నాను. ఎందుకంటే తమిళ ప్రోగ్రాము, తెలుగు, నేను అసలు బెంగళూరు వెళ్ళేది, చెన్నై వెళ్ళేది, మళ్ళీ ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ, ఇక్కడ అన్ని స్టేట్లు తిరుగుతా ఉంటాయి. నేను బిజీ అంటే బిజీ, అసలు నాకు టైం ఉండవు. సో ఆమె చేసినప్పుడు తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి మళ్ళీ రెమెడీ ఫాలో అయ్యిండ్రు. అదే అంటున్నారు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అసలు ఎన్నిసార్లు, ఎందుకంటే ఒక విషయం, జాతకం చూపించుకోవడానికి కూడా టైం రావాలి. కరెక్ట్. సో అంతే అన్ని రోజులు వెయిట్ చేసి తీసుకున్నారు. మళ్ళీ మంచిగా అయ్యారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ రోజుల్లో ఏంటి అని కొట్టిపాడేసే అంత చిన్న విషయం కాదు అది. డెఫినెట్ గా అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అట్లాంటి ఇష్యూస్ లేకపోతే ఎట్లాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ట్రై చేయాలి, మనం దీని నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి తనిష్క గారితో జాతకం చూపించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.